మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నట్టుండి ఏదో ఒక బాంబు వేసి మొత్తానికి వార్తల్లోకి ఎక్కుతున్నాడు. అందరినీ కూడా గందరగోళంలో అయోమయంలో పడేస్తున్నాడండి. ముఖ్యంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మన ఇండియన్స్ని మాత్రం చాలా గందరగోళానికి గురి చేస్తున్నటువంటి మాటలుగా ఉన్నాయి. ఇటీవల తాజాగా ఆయన పేల్చినటువంటి బాంబు ఏమిటి అంటే అమెరికా యుఎస్ ఎయిడ్ అనేటటువంటిది ఒకటి ఉంది. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీని మీద గత కొన్ని రోజులుగా నేషనల్ మీడియా, సోషల్ మీడియా అంతా కూడా దృష్టి పెట్టి జరుగుతుంది. ఈ యుఎస్ ఎయిడ్ ఏమిటి అంటే అమెరికా ప్రపంచంలోని చాలా దేశాలకు కొంత సహాయం చేస్తుందన్నమాట. ఆయా దేశాల్లో అనేక రకాల ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఇతర పర్యావరణానికి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అనేక రంగాల్లో ప్రాజెక్టులు చేపట్టడం కోసం అమెరికా కొంత సహాయం చేస్తుందన్నమాట. దాన్ని యుఎస్ ఎయిడ్ అని అంటారు. ఎయిడ్ అంటే సహాయం. యుఎస్ ఎయిడ్ ఇది ఎప్పుడో ఒకప్పుడు రష్యా, సోషలిస్టు రష్యా ఇతర దేశాలకు సహాయం చేస్తున్నటువంటి సమయంలో అటు రష్యా ఇటు చైనా అమ్మో వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు, మనం ఎక్కడ వెనకబడిపోతాం అని చెప్పి అమెరికా మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇన్నెన్ని వేల కోట్లు ఎందుకు మనం ఆయా దేశాలకు ఇవ్వాలి అని చెప్పి దీని మీద కోత పెట్టాలని చెప్పేసి దాని మీద పెద్దగా జరుగుతుంది ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఏ దేశానికి ఎంత ఇవ్వాలి, ఎంత కోత విధించాలి, ఏమిటి అనేటటువంటిది కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. అయితే మన దేశంలో ఈ యుఎస్ ఎయిడ్ అనేటటువంటిది అసలు ఎప్పుడెప్పుడు వచ్చింది, ఎన్ని వేల కోట్లు వచ్చాయి, ఏ సందర్భంలో వచ్చింది, ఏ ప్రభుత్వానికి ఎంతెంత అందింది, లేదా ఏ ప్రాజెక్టులకు అందింది, వీటన్నిటి మీద కూడా చాలా గందరగోళమైనటువంటి చర్చ జరుగుతుంది అన్నమాట. కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని ఆరోపిస్తున్నారు, వీళ్ళు వాళ్ళని ఆరోపిస్తున్నారు. అదంతా కూడా ఇవన్నీ ఇలా ఉంటే అసలు ఈ ఇటీవల మన దేశంలో జరిగినటువంటి లోక్సభ జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి చూశారు, ఓటింగ్ శాతం పెంచడానికి భారతదేశంలో ఓటింగ్ శాతం పెంచడానికి యుఎస్ ఎయిడ్ని వాడారు అనేటటువంటిది ఒకటి ఉంది. దీని మీద కూడా అసలు యుఎస్ ఎందుకు భారతదేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి అమెరికాకి సంబంధం ఏంటి, అసలు అమెరికా ఈ విషయంలో అసలు అమెరికాకు ఏమిటి, భారతదేశంలో ఎన్నికల ప్రక్రియకి భారతదేశంలో ఎంతమంది ఓట్లు వేస్తే ఏంటి, ఎంతమంది ఓట్లు వేయకపోతే ఏమిటి, ఎవరు గెలిస్తే ఏమిటి, ఎవరు గెలవకపోతే ఏమిటి, అమెరికాకి దీనికి సంబంధం ఏంటి అసలు. కానీ మిత్రులారా, అగ్రరాజ్యం అమెరికా ఎప్పుడూ కూడా ఏ పని ఊరకనే చేయదు, ఊరకనే మనకు వేల కోట్లు ఇచ్చేయదు. అది మన దేశ సార్వభౌమత్వంలో జోక్యం చేసుకుంటుంది అనమాట. అనేక విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. అందుకని చాలామందికి అనుమానాలు, ఎన్నికల్లో ఈ ఓటింగ్ శాతం పెంచడానికి యుఎస్ ఎయిడ్ అనేటటువంటి దాన్ని వాడారు అని చెప్పేసి. సో ఇది ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఒకవేళ ఓటింగ్ శాతం పెరిగితే ఎవరికి అనుకూలం అవుతుంది, అధికారంలో ఉన్న పార్టీకా లేదా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకా, ఇది కూడా ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. దీని మీద కూడా పెద్ద చర్చ జరుగుతుంది, రభస జరుగుతుంది. ఇదంతా కూడా ఇలా జరుగుతూ ఉంటే ట్రంప్ తాజాగా పిలిచినటువంటి బాంబు ఏమిటి అంటే, జో బైడెన్ అంటే ఆయనకి ముందున్నటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియాలో ఎలక్షన్స్లో ఓటింగ్ శాతం పెంచడానికి బైడెన్ ట్రై చేశాడని, దాని ద్వారా సంబడి ఎల్స్ విజయం కోసం ఆయన పనిచేశాడని, సంబడి ఎల్స్ అని క్వశ్చన్ మార్క్ వేసేటప్పటికి నాట్ మోడీ అంటే మోడీకి ప్రతిపక్షంగా ఉన్నటువంటిది ఇది కాంగ్రెస్ లేదా ఇతర ప్రతిపక్షాలు. ఈ బాంబు వేసేటప్పటికి నా సామిరంగా ఇండియాలో ఇక మొత్తం కొట్టుకోవడం మళ్ళీ మొదలైంది. అదిగో చూసారా, బీజేపీ వాళ్ళు ఇక వీరంగం వేయడం మొదలుపెట్టారనమాట. చూసారా, మొదటి నుంచి చెప్తాం కదా రాహుల్ గాంధీ గురించి. రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా విదేశీయుల జోక్యాన్ని ఇక్కడ తీసుకురావడానికి, ఇండియన్ అంతర్గత వ్యవహారాల్లో విదేశీయులను తీసుకురావడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నాడు, విదేశీ ఎయిడ్ కూడా పొందుతున్నాడు అనేటటువంటిది మొదటి నుంచి వీళ్ళు ఆరోపిస్తున్నారు కదా. ఇదిగో ఇప్పుడు ఖచ్చితంగా బైడెన్తో రాహుల్ గాంధీ చేతులు కలిపి అందుకనే ఇక్కడ ఇది చేశారు. అంటే ఓటింగ్ శాతం పెంచడం వల్ల రాహుల్ గాంధీ నెగ్గుతాడా లేదా ప్రతిపక్షాలు నెగ్గుతాయా? మరి అట్లా ఎందుకు జరగలేదు? మోడీ ఎందుకు గెలిచాడు?
ఎన్డీఏ ఎందుకు గెలిచింది, ఇవన్నీ అనవసరం. ట్రంప్ అనేటటువంటి ఆ వ్యక్తి ఉన్నాడే, అమెరికాకి కొత్తగా ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన రోజు ఏదో ఒకటి ఇట్లాంటి బాంబులు వేసి మొత్తం ప్రపంచ దేశాలను అన్నింటినీ కూడా కలవరానికి గురి చేసి లేనిపోని అయోమయం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఆయన వార్తల్లో ఉంటున్నాడు అనమాట. ఇది కానీ విషయం చాలా సీరియస్ మిత్రులారా. ఈ యుఎస్ ఎయిడ్ అనేటటువంటిది లాస్ట్ 10 ఇయర్స్లో చాలా విపరీతంగా వచ్చింది. అనేక ప్రాజెక్టుల్లో పెట్టారు. ఎన్ని ప్రాజెక్టుల్లో పెట్టారు, ఏ ప్రాజెక్టుల్లో వాడారు, స్వచ్ఛంద సంస్థలకు ఎంత వచ్చింది, అధికారికంగా ఎంత వచ్చింది, అధికారంలో ఉన్న పార్టీకి ఎంత వచ్చింది, నిజంగా ఏ రంగాల్లో దాన్ని వాడారు, ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశానికి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఖచ్చితంగా తెలియాలి. అయితే ట్రంప్ చెప్పినట్టుగా బైడెన్ మోడీని ఓడించడానికి ఈ ఫండ్ను వినియోగించాడా అనేటటువంటిది మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ. పాపం ఓడిపోయి ఆయన ఎక్కడో కూర్చున్నాడు, 80 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధుడు బైడెన్. ఆయన ఏం చెప్తాడో దీని మీద మనకు తెలియదు, కానీ మరి మోడీ గారు ఏమంటారో మనకు తెలియదు. కానీ బీజేపీ వారు అయితే అప్పుడే ఆల్రెడీ కాంగ్రెస్ మీద దుమ్మెత్తడం ప్రారంభించేశారు. సో చూడండి, ట్రంప్ మాట్లాడేటటువంటి ప్రతి మాటని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అట్ ది సేమ్ టైం సీరియస్గా తీసుకోని అవసరం లేదు. అలాగే కొన్ని మాటల్ని సీరియస్గా తీసుకొని దాని మీద సీరియస్ దర్యాప్తు చేసి నిజంగా నిజమేమిటో సత్యమేమిటో, ఇందులో అబద్ధం ఎంతో వాస్తవం ఎంతో తేలితే దేశానికి కొన్ని నిజాలు తేలుతాయి. లేకపోతే మనకి బైడెన్ నిజంగానే ఈ దేశంలో ఓటింగ్ శాతం పెంచి మోడీని ఓడించడానికి ట్రై చేశాడు అనేటటువంటి మాట రూఢి నిజంగానే నమ్మితే తప్పనిసరిగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు విదేశీ శక్తులతో చేతులు కలిపి ఏదో కుట్ర చేశాయనేటటువంటి ఒక పెద్ద నేరేటివ్ ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది మిత్రులారా, ట్రంప్ మహానుభావుడు, అమెరికా ప్రెసిడెంట్గా ఇంకా చాలా కాలం ఉండాలి. మరి ఇక ఏమేమి మాట్లాడతాడో ఏమేమి చేస్తాడో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఒక చిచ్చు పెట్టాడు ఇండియాలో. ఇది రాజుకుంది. దీని పరిణామాలు ఎలా ఉంటాయో మనం చూడాలి. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ.